ఖాళీ పని అందరికి ఆరాధించేవాడు ఆరాధిద్దాం. వందనమేసయ్యా నీకు వందనమేసయ్యా దైనా నీ మేలులకు వందనమేసయ్యా దైనా నీ మేలులకు వందనమేసయ్యా ఆవిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. ఆవిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. ఈ రక్తముతో నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివి. ఈ రక్తముతో నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివి. వందనమేసయ్యా నీకు వందనమేసయ్యా నిన్నైనా నీ మేలులకు వందనమేసయ్యా నిన్నైనా నీ మేలులకు వందనమేసయ్యా. శోధనలో నా వేదనలో బాధలలో నా కన్నీటిలో శోధనలో నా వేదనలో బాధలలో నా కన్నీటిలో బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. బలహీనతలో బలవంతుడవై నన్ను బలపరచితివి. వందనమేసయ్యా నీకు వందనమేసయ్యా నిన్నైనా నీ మేలులకు వందనమేసయ్యా నిన్నైనా నీ మేలులకు వందనమేసయ్యా. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్రభు వాళ్ళ మన మధ్య ఉన్నది కనుక ప్రభు వాళ్ళలో పాలు పంపులు పొందుకునే కనుక ప్రభు యొక్క లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకొని ఫలవర్తమానం వింటున్నప్పుడు దయచేసి అటు ఇటు తిరగకుండా మొదటి శ్రద్ధగా కూర్చొని దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు బయట మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ప్రతిది కూడా దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైంది. ఆరాధన తిరగవచ్చని కాదు, మనం ఒకసారి మన దేవుని మనం కూర్చుంటే బాడీలో మనం ఏం పని చేయకుండా ఉండడం మంచిది. దేవుని మందిరం పక్షవాయు కలిగిన వల్ల ఉండాలి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత పక్షవాయు కలిగిన స్వస్థపరచబడి దేవుని మహింపరిచి వెళ్ళినట్లుగా మనం బయటికి వెళ్ళాలి. ఏంటి అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ మనం ఎక్కువ కదలికలు అవన్నీ ఎక్కువ కంట్రోల్ లేదు. ఏదైనా ఇంపార్టెంట్ అవసరం ఉందా, ఎమర్జెన్సీ ఉందా, వెళ్ళాలి. ఇట్లా మీరు ప్రతి ఊరికి బయటికి లోపల తిరుగుతాను అనుకో, అది సంఘానికి క్రమం కూడా మంచిది కాదు. శ్రద్ధగా ఆలకించాలి. దేవుని మాట్లాడితే వినాలంట, శ్రద్ధగా వినాలి. వినేవారి మీద ఆయన కనికరం ఎప్పుడు కూడా ఉంటుంది.
ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు, మీరు వినటం మీకు ఇష్టం లేకపోతే అది నేను చెప్పడం నాకు ప్రయోజనం ఏముంది కదా, ఉపయోగం లేదు కదా, ఉపయోగం ఏమైనా ఉందన్నా ఉండదు. అదే మీరు వింటుంటే చెప్పిన దానికి వినదానికి ఒక సార్థకత ఉంటుంది. చెప్పేవాడిలో ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇక్కడ నిలబడి చెప్పేవాడిలో ఏమీ ఉండదు, కానీ వినే మీలో కార్యసిద్ధి కలుగు చేసేది దేవుని వాక్యం. ఆమేన్. మీ జీవితంలో కార్యసిద్ధి కలుగు చేసేది ఏంటయ్యా అంటే నిలబడిన వాడు కాదు, నిలబడిన వాడి నోట్లో చూస్తున్న దేవుని వాక్కు మాత్రమే. ఆ వాక్యము మనం ఎలా వినాలంటే చాలా శ్రద్ధగా వినాలి. ఎప్పుడు మనం శ్రద్ధగా వింటామంటే, ఎప్పుడైనా దేవుని మాట విని మన జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగి ఉంటే ఖచ్చితంగా అనుభవంతో మనం వింటాం. మనం ఎప్పుడు విననమ్మకుండా ఉండిందనుకో దేవుడు మన జీవితంలో ఏం చేయదు, మనం ఏం పొందుకోలేకపోయింది అనుకో దేవుడి మీద మనకు నమ్మకం ఉండదు, అప్పుడు మనం వినడానికి పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే దేవుడు కోరుకున్నది ఏంటయ్యానంటే, రెండు పరిశుద్ధ గ్రంథంలో కీర్తన 81వ కీర్తన 81వ కీర్తన 8వ కీర్తన 81వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తనలు 81వ కీర్తన. ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. చాలు. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాటలు విని ఎడల ఎంత మేలు. చూడండి, దేవుడు అంటున్నాడు, దేవుని మాట మీరు వింటే మీకెంతో మేలు. దేవుని మాటలు వినుట ఏంటి బెనిఫిట్స్ అని అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, దేవుని మాట వింటున్నానంటే నాకేదో మేలు కలగబోతుంది. ఆమేన్. ఈరోజు నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుని మందిరానికి వచ్చాను, దేవుని మాట వింటున్నాను అంటే ఖచ్చితంగా నా జీవితంలో ఏదో జరగబోతుంది, అది మేలైనది. ఆమేన్. ఎంతమందికి నమ్మకం ఉంది అన్నమాట? మీ నమ్మిక చొప్పున దేవుడు మీ జీవితంలో జరిగించడం కనుక, నమ్మకం లేకపోతే నమ్మకం కలిగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుడు అంటాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అంటాడు. నాకు నమ్మకం లేదండి చేయండి అంటే అవిశ్వాసం బట్టి దేవుడు ఏం చేయడు. అవిశ్వాసంతో జోడుగా ఉండగాకండి అంటాడు వాక్యం. అవిశ్వాసి తన జీవితంలో ఏం పొందుకోలేడు ఎప్పుడు కూడా, ఎందుకంటే తన దేన్ని నమ్మడు కాబట్టి. కొంతమంది బైబిల్లో నమ్మి చనిపోయిన తన తమ్ముడిని 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా బతికించుకునేది. కొంతమంది నమ్మి ఇంకా నా జీవితం నా కళ్ళు రావాలన్నా కూడా కళ్ళు తెరవబడ్డాయి. అవన్నీ బైబిల్లోయే కాదు, సాక్షాత్తుగా మన జీవితంలో కొన్ని దిక్కలు జరిగాయి. నాకు తెలిసినటువంటి సంఘటనలు చాలానే జరిగాయి. కడుపుతో క్యాన్సర్ గడ్డతో వచ్చింది ఒక ఆమె మందిరానికి, హాస్పిటల్కి వెళ్ళినా బతకదని చెప్పేశారు. అప్పటికే అది ఇంచుమించు 1 కేజీ 253 గ్రాములు బరువు పెరిగింది ఆమె కడుపులో. ఇంకా బ్రతకడం అసాధ్యం అని చెప్పారు. ఆమె రక్తం అంతా పొల్యూషన్ చెడిపేస్తుంది. ఎందుకు మనకి ఏదైనా ఇష్టమైన పెట్టండి తింటే, అది కూడా తింటే ఆమె అరగదు, చూసుకొని ఇంటికి వెళ్ళి అని చెప్పేశారు. ఇంటికి వెళ్ళి ఏం ప్రయోజనం చేస్తారమ్మా, ఎట్టో డాక్టర్ చనిపోయాడని చెప్పారు కదా, ఒక పని చేయండి, సీదా ఆ చచ్చిపోయి ఆమె సమాధి కనుక చర్చికి తీసుకెళ్ళండి అని చెప్పిందంట. చర్చి ఆ హాస్పిటల్లో ఉన్నారు క్రిస్టియన్. చనిపోయామే కదా, ఇంకెందుకు ఇంట్లో పెట్టుకుంటారా, మీరు ఎప్పుడో రేపు చచ్చిపోయేది కదా, ఇంక సీద సమాధి అనుకొని చర్చికే పోండి, చర్చిలో పెట్టేయండి ఒక రోజు. దేవుడు బాగు చేస్తే బతుకుద్ది, బాగా చేయకపోతే తీసుకొని సమాధులు వేసేయండి అని చెప్తే వాళ్ళు సరేలే ఎంతో చెప్పారు అని చెప్పారు, చూద్దాం దీనికే ఖర్చు ఏం లేదు కదా, డబ్బులు ఏం లేదు కదా అని తీసుకెళ్ళి చర్చిలో పడేశారంట. వారం లోపల తర్వాత రికవర్ అయింది. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని కడుపులో కడ్డే లేదని చెప్పారంట. దేవుడికి మహిమ కలుగును. అదేంటి, ఇదే డాక్టర్లు చెప్పారు కదా కడుపులో కట్ట ఉందని. అవునా, మేమే చెప్పాం, మరి ఇప్పుడు ఎందుకు లేదు ఏమో మాకు తెలియదు. వండర్, ఆశ్చర్యంగా ఉందమ్మా ఇది. ఏమన్నా రిపోర్ట్లు మిస్టేక్ అయినాయా? లేదు, అంత కరెక్ట్గానే ఉంది. కానీ దేవునికి మాత్రం అది సాధ్యం. ఈ దేవుని సన్నిధికి వచ్చామంటే ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక ఆశతో మందిరం వచ్చి బయటికి, ఈరోజు నేను వచ్చా, నాకు ఆయన ఏదిస్తాడు అని ఆశిస్తున్న వీళ్ళు, నువ్వు అనుకున్న దానికంటే ఊహించిన కంటే గొప్పగా నా దేవుడు మీ జీవితంలో చేయండి.
ఆమేన్. అందుకే నేను అంటున్నాడు, ఇశ్రాయేలు నీవు నా మాటలు ఆలకించడం నీకెంతో మేలు అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ రోజున మనుషులు కోరుకునేది అదే, నా మాట వినండి, నా మాట వినండి, నా వైపు తిరగండి, నా వైపు చూడండి అంటే మనం ఏమను ఆయన మాట వినట్లే. మనం ఎక్కువగా మనం ప్రేమించే మన తండ్రి మాట మనం ఏ విధంగా వినమో, దేవుడు మనల్ని మన తండ్రుల కన్నా మన తల్లుల కన్నా ఉన్నతంగా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుడికి మనం భయపడట్లేదు. దేవుడికి మనం ఎందుకు భయపడట్లేదు, దేవుడి మాట మనం ఎందుకు వినట్లేదు అంటే, దేవుడు మనం పొరపాటు చేసినా మనం క్షమించట్లేదు, క్షమిస్తున్నాడు కాబట్టి మనం ఆయన భయపడట్లేదు. దేవుడికి మనం భయపడాలి, దేవుని మాట వినాలి అని అంటే ఆయన అప్పటికప్పుడు మనం శిక్షిస్తూ ఉండి, కష్టపెడతా ఉండి, బాధ పెడతా ఉంటే మనం ఏం చేస్తాము? ఎందుకు వచ్చిన పీకిలట, ఇంటే పోలా అంటాం. కానీ మనం వెనక పోవటానికి, దేవుని అక్కడికి పోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆత్మీయ గుడ్డితనం ఉండొచ్చు, దేవునికి లోపడిన తత్వం ఉండొచ్చు, వాక్యము గ్రహింపు లేని తత్వం అయి ఉండొచ్చు, అర్థం కాని పరిస్థితులు అయి ఉండొచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, చెప్పడం చేతకాకపోయి ఉండొచ్చు. ఎన్ని రకాలు ఉంటాయి. ఎన్ని రకాలైన పరిష్కారం ఒకటి చెప్తాడు. ఏమి చెబుతున్నావు అని ఆశతో ఆయన వైపు చూస్తే నీ జీవితం నా దేవుడు వస్తాడు. అని నీకేం అర్థం కాకపోయినా పర్వాలేదు, లాస్ట్ ప్రాబ్లమా, డోంట్ వరీ, నా దేవుడు నాకు ఏం మాట్లాడుతున్నాడు నా ఆశతో ఆయన వైపు చూస్తాడు. నీ కన్నులోని హావభావాలు కూడా నా దేవుడు అర్థం చేసుకోగలడు. అనే కొన్ని భావాలని నోటితో చెప్పలేనివి కళ్ళుతో కూడా చెప్పచ్చు. ఇష్టమైన వ్యక్తుల దగ్గరకు వచ్చిన కొన్ని సంవత్సరాలు కనబడిన తర్వాత ఒకసారి మన దగ్గరకు వస్తే నోరు చెప్పలేక ఆ ఆనందంతో కంట్లోంచి నీళ్ళు గారిపోతాయి, గట్టి కౌగిలించుకొని ఏడుస్తాం అంతే. దానికి ఏమైనా భాష ఉందా? ఎందుకు ఏడుస్తున్నాడో వాళ్ళకి అర్థమవుతుంది కదా. నా తల్లి నేనంటే ఎంత ప్రేమ, నా తండ్రికి నేనెంత ప్రేమ, నా స్నేహితుడికి నేనంటే ఎంత ప్రేమ అని మరి ఇరువురు ఆ పరస్పర బంధాన్ని అండర్స్టాండ్ చేసుకుంటారు, అర్థం చేసుకుంటారు. యేసు ప్రభు కూడా అంతే. ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, తన ప్రాణం నీ ఖైదనమై చెల్లించినటువంటి వాడు. నీ కొరకు తన ప్రాణమనే పెట్టిన దేవుడు నీ పరిస్థితుల కొరకు ఏమైనా చేయలేడని ఎందుకు అనుకుంటాం? నీ కొరకు ఆయన ఏమైనా చేయగలిగాడు, చేస్తాడు కూడా. ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం అంటాడు, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన మన కొరకు అనుగ్రహించాడు. పొందుకోవడం నీ ముందు అంతే. నేను చెప్తాను, ఇప్పుడు నేను పలానా దగ్గర బ్యాంకులో డిపాజిట్ చేశాను డబ్బులు, నా అకౌంట్లో నా డబ్బులు ఉన్నాయి, మీకు అవసరమైంది, నేను కార్డు ఇచ్చి ఇదిగో ఈ కార్డు తీసుకెళ్ళి పిన్ కోడ్ నెంబర్ చెప్తాను, వెళ్ళి నీకు ఎంతగా తెచ్చుకొని నీ అప్పు కట్టుకోపో అంటే నేను పోను అంటే ఎవరికి నష్టం? నేను ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను, నేను తెచ్చుకోను, నేను అప్పు, నాకు నీ డబ్బులు నాకు వద్దంటే ఎవరికి నష్టమయ్యా? నాకేమో నష్టం అవుతా? దేవుడి దగ్గర మనం ఇదే చేస్తాం కదా. యాక్చువల్లీ దేవుడు సర్వ సమృద్ధి మనకు అనుగ్రహించున్నాడు, ఈ భూమి మీద అన్నీ ఇచ్చున్నాడు. యేసు ప్రభు ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఆయనతో పాటు సమస్తం ఈ లోకానికి వచ్చాడు. మనం ఆయన దగ్గరకు రావట్లేదు, ఆయన దగ్గర పొందుకోవట్లేదు. ఆయన సమస్తం మనకి ఎప్పుడు ఇచ్చి ఉన్నాడు, సమస్తం ఆరంభంగా చేసేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటే మనకు మేలు. వింటాము అని వాళ్ళ చేతులు ఎత్తాను, నేను వింటానయ్యా, నేను శ్రద్ధ వింటాను, చర్చిలో వింటా, బయట అట్టాను బయట వింటే. వినమని ఎందుకు పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే, బైబిల్లో చూడండి కొన్ని మాటలు చెప్తారు. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకి చెప్తున్న కొన్ని మాటలు ఉంటాయి దేవుని మాటల గురించి. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండము నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఆయన మాట నీవు వినవలను. దేవుడు తన ప్రజలతో చెప్తున్నటువంటి మాట. దేవుని మాట బట్టి నీ అభిప్రాయం ఎలా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందంటే, మన అభిప్రాయం ఎలా ఉండాలంటమ్మా? నీవు దేవుని మాట వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్.
నేను విన్నయ్యా, మా అమ్మ మాట విన్ను, మా నాయన మాట విన్ను, నేను ఎవరు మాట విన్ను అంటే వినవాక. వాళ్ళ మాట వినకపోతే నీకు కలిగే నష్టం ఎంతో నాకైతే తెలియదు, కానీ దేవుని మాట వినకపోతే కలిగే నష్టం అది వర్ణించలేనంత గొప్పది. నెంబర్ 1. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మేము దేవుని మాట వినవలను. రెండవది చూడండి అమ్మా, రెండవది వినకపోతే ఏమవుతుంది? దీని ప్రశ్న. దేవుని మాట వినవలని దేవుడు వాక్యం అంటుంది కదా, వినకపోతే ఏమవుతుంది? ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం. అందుకని ఎన్ని కలగకూడదంటే ఏమంటున్నాడు? వినవలను. మీరు ఆయన మాట వినవలను, వినాలి. వినకపోతే నేను ఏడ్చుదును అంటున్నాడు అంట. చూడండి వాక్యం. నేను అవతలకు పోయి ఏడుస్తాను, బయటికి పోయి ఏడుస్తాను, దుఃఖపడతాను అని అర్థం. అంత మాత్రమే కాదు, ఎలా వినాలి ప్రశ్న. ఎలా దేవుని మాట వినాలి? చూడండి పరిశుద్ధ గ్రంథంలో అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం. ఎలా వినాలి? ఇక్కడ అంటున్నాడు, దేవుని మాటలు వినేటప్పుడు ఎలా వినాలంట? శ్రద్ధగా. సినిమా సీరియల్ ఎలా చూస్తారు? ఎంతమంది చూస్తారు సీరియల్? ఊళ్ళోనూ ఏదో చెప్పండి. సినిమాలు పిచ్చిన వాళ్ళందరూ సినిమాలు పిచ్చిన వాళ్ళు ఎలా చూస్తారు? సినిమాలు సీరియల్ బాగా చూస్తున్నారు. చిన్నపిల్లలు ఏదన్నా మొహానికి చెడ్డ పెట్టారు, రే తీరా రే అక్కమ్మ, వాడు పదే అడ్డం తెచ్చిపెట్టినాడు. ఈ మీద ఒక బాధ అన్న వాడిని పక్క బొరా అని మళ్ళీ ఈ టైంలో వస్తా అంటాం. నేను చదువుకునేటప్పుడు మా క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉండేవాడు. వాటితో పాటు మేము సినిమాలకు పోయాము అప్పుడప్పుడు. సినిమా వచ్చేటప్పుడు వాడు కళ్ళు ఎట్టుంటాయి అంతే, రెప్ప కొడితే మళ్ళీ ఏ సీన్ పోద్దు అన్నట్టుగా చూస్తాడు. అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటప్పుడు ఫస్ట్ మధ్యలో టీవీ సినిమా వచ్చేటప్పుడు టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు వాడికి లేదా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, సినిమా వచ్చే లోపల పాస్ అన్న పోసుకున్నప్పుడు నేను రాను మీరే పోండి అంటాడు. రే ఎందుకురా, మళ్ళీ అది మిస్ అయిపోతే ఒక్కరన్న సీను నాకు ఇష్టం మీరే పోండి అనేవాడు. అంత ఆసక్తి, అంత శ్రద్ధ. అదేమన్నా సినిమా ఏమన్నా మనకి ఏమైనా పెట్టద్దమ్మా? ఏమన్నా ఇస్తుందా మన జీవితాల్లో? ఏం ఉపయోగం. టైం దండగా. టైం ఎట్లా పాస్ చేయాలంటే ఫోన్ కాడ కూర్చోవాలా, సినిమాల కాడ కూర్చోవాలా. సీరియల్ 30 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాలు సీరియల్, 25 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్లు. కానీ టైం ఎట్లా తెలియదు. కానీ ఒకటి ఉంటుంది, మనం రేపు ఏమవుతుందో మన సీరియల్. అడ్వర్టైజ్మెంట్ గురించి బాధ ఉండదు మనకి, ఈ సీరియల్ గురించే బాధ. అంతసేపు వచ్చిన సుత్తి కన్నా 5 నిమిషాలు వచ్చిందే మన బలంగా వెళ్ళిపోతుంది లోపలికి. ఇంక రేపేం చేద్దాం. నేను కూడా అప్పుడు ఏంటి సీరియల్ భలే చూస్తారు అందరూ, ఏముంది దాంట్లో అని చూసి కార్తీక దీపం పెట్టుకొని చూశాను. అది ఒకరోజు చూశాను, ఆ భలే ఉంది, సూపర్గా ఉంది. రేపేమవుతుంది రేపు చూసి చూసి కొన్ని ఎపిసోడ్లు నేనే చూశాను. తర్వాత అర్థమైంది, అమ్మో ఇది మామూలు కాదు ఇది. పాపం జనాలకి చెప్తే అట్లా ఈజీగా మనమే చెప్తాం, బయటికి రండి. ఇది నన్నే పట్టుకొని లాక్కం పోతుంది. ఇది సామాన్యమైన విషయాల పరిస్థితి ఏంటి? బహు ప్రమాదం. ఈ రోజుల్లో ఇంటర్నెట్ వచ్చి ఇన్ అంటే ఏంటంట లోపల, నెట్ అంటే నిజమే వల్ల వేస్తే ఇంటర్నెట్ వేస్తే ఇంటర్నెట్ పడిపోవడం పోయి లోపల వాళ్ళు అందరూ. ఇప్పుడు ఇంటర్నెట్లో పన్నోళ్ళు ఎంతమంది ఉన్నాయట, చదువు కూడా నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంట. మరి నీకు ఎందుకు ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే అందరూ కాదు, మా పక్కి నాకు తెచ్చి కానీ భార్యలు డబ్బులు ఆడతారు భర్తలు కాదు. ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ కావాలి. ఎందుకు? దాంట్లో ఇంటర్నెట్ ఉంది. సాతాను వేసిన నెట్లో ఎవరు పడిపోవాలా? ప్రతి ఒక్కరు పడిపోవాల్సిందే. పాస్టర్లే పడిపోతారు ఈ రోజుల్లో, పాస్టర్లు పడిపోతారు ఈ రోజుల్లో. విశ్వాసులు ఒక లెక్క. పాస్టర్ గారు ప్రార్థన అవసరత కోసం పోయాడంట, ఒక ఇంటికి విజిటింగ్ పోయాడంట. ఆమె ప్రార్థన గారికి ఇంట్లోకి పోతానే, అయ్యా టీ పెట్టుకొని వస్తాను పాస్టర్ గారు, కూర్చోండి సోఫాలు అని చెప్తే లోపలికి వెళ్ళి వాళ్ళకి సరే ఈ టైంలో ఏం చేస్తుందని చెప్పి ఫోన్ తీసుకొని అంటా ఉన్నాడంట. ఆమె టీ పట్టుకొని బయటకు వచ్చిందంట. పాస్టర్ గారు టీ ఇదిగోండి అంటే సరే అక్కడ పెట్టమ్మన్నాడంట.
అక్కడ పెట్టిందండి టేబుల్. ఇంకేం చెప్పమ్మా అన్నాడంట. మొత్తం ఆయన ఆ ముఖమే చూడట్లే, ఆ మాట్లాడినట్లే అంటున్నాడంట. ఆయన పాత్ర ఆయన రీల్స్ చూసుకుంటా ఉన్నాడంట. నేనంతా లాస్ట్ రీల్స్ అంతా అయిపోయిన తర్వాత ఛార్జింగ్ డౌట్ అయిపోయి పోయానంట ఫోన్ తీసా. ఇంకేమ్మా చెప్పమ్మా సంగతులు, ఎట్టెట్టున్నారు అందరూ, టీ ఇచ్చావమ్మా, టీ తెచ్చావా అన్నాడంట. టీ అడుగుతున్నావు ఇంతసేపు నీకు నేను చెప్పిన నా బాధలు ఏదన్నా ఒకటన్నా విన్నావా పాస్టర్ గారు? ఏం బాధలమ్మా, నీ బాధలు ఎప్పుడూ లేస్తున్నావా, నీ బాధలన్నీ బాగుండు కాక అన్నాడంట. అనుకున్నదంట, అమ్మ పాస్టర్లు ఎట్లుంటే ఇంకా మేము ఎట్లుండాలి? ఈ ఇంటర్నెట్ మాయలో చిక్కుకొని ప్రతి అనేక మంది విలవిల్లాడిపోతున్నారు. పక్షులు వల్ల చిక్కుకొని ఎట్లా కొట్టుకుంటాయి గిలగిల బయటికి రాలేక అట్టున్నారు. అప్పుడప్పుడు వారంలో ఒకరోజు మీ ఫోన్కి స్విచ్ ఆఫ్ పెట్టండి, ఇంకా ఎంతమంది చేయగలుగుతారు? ఎవరు చేయండి, వేరే మాత్రం చేయలేరు. సాధ్యమేనా? చేయలేరు. గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్లు, గొప్ప గొప్ప వాళ్ళు నేను చూస్తూ ఉంటాను. వాళ్ళ చేతుల్లో ఫోన్లు కనపడదు నాకు. వీళ్ళంతా ఇవరు ఎంత హ్యాండిల్ చేస్తూ ఉంటారు వీళ్ళు అంటే పక్కన ఎవరు హ్యాండిల్ చేస్తారు. వీళ్ళు ఫోన్ కూడా ఎత్తారంటే వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళు పిఎనో మేనేజర్లో వాళ్ళు వచ్చి సార్ పలానా ఫోన్ వచ్చి మాట్లాడతారా, అవసరమైనోడైతే ఇటీ, కాకపోతే కట్ చేసి. ఎందుకు అవాయిడ్ చేస్తారు వీళ్ళు? వాళ్ళని అడగాలి ఇంకా కదా. ఫోన్ ఎక్కువ ఎందుకు అవాయిడ్ చేస్తారు అంటే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. కొన్నిటికంటే దూరంగా ఉండడం శ్రేష్టం. డిస్టర్బెన్స్ కాకూడదు, కొన్నిటికంటికి ఇది కాకూడదు. అయితే దేవుడు కూడా మనం తప్పుడు మాట, ఆయన మాట మనం వినేటప్పుడు ఎట్లయినామంట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుని మాట ఎలాంటిది అనే ప్రశ్నకి సమాధానం చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. 23వ అధ్యాయము 29వ వచనం. నా వాక్యము, నా మాట నా వైపు చూడండి. దేవుని మాట ఎలాంటిది? నువ్వు శ్రద్ధగా ఆలకిస్తూ ఉంటే దేవుని మాటని ఎట్లా వినాలంట? శ్రద్ధగా ఆలకించాలి. శ్రద్ధగా ఆలకిస్తే దేవుని వాక్యం నీకేమవుతుందో తెలుసా? బండను బద్దలు చేయు, శుద్ధి వంటిది కాదా అంటుంది వాక్యం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెనకపోయిందనుకో ఏం ఉపయోగం లేదు. నువ్వు శ్రద్ధగా వింటూ ఉంటే ఆ వాక్యము ఒక బహు బలము కలిగినది ఉండి బండను బద్దలు చేసే శుద్ధి పట్టిదంట. అంటే బండ ఎలాంటిదంటే, బండ అంటే దానికి అర్థం అంటే బలమైనదని, గట్టిదని, స్థిరమైనదని, కదలనదని అర్థం వస్తాయి కదా. నీ జీవితంలో కదల లాంటి శ్రమలు ఉన్నా, పర్వతం లాంటి సమస్యలు ఉన్నా, పెద్ద కొండల లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తుంటే ఆ సమస్యలన్నింటినీ బద్దలు చేస్తే శుద్ధి వంటిది నా దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సమస్యలు మన చేతుల నుంచి మనం తీసేసుకోలేకపోతుంటాం. ఎంతన ప్రయాసపడు, ఎంతన ప్రయత్నం చేయి. ఈ అప్పు తీర్చేసుకున్నాం అనుకుంటే ఇంకొక అప్పు తయారవుతుంటుంది. ఈ అప్పు తీర్చుకునే లోపల ఈ అప్పు తీర్చుకుని ఇంకొక అప్పు, ఆ అప్పు తీర్చుకోవడానికి ఇంకొక అప్పు. ఈ అప్పులన్నీ ఎప్పులై తల మీద ఏపోయి మోపులేవి పడిపోయి మొయిలాక అల్లాడిపోతూ ఉంటాం. దేవా ఈ పరిస్థితుల నుంచి ఎట్లా రావాలి? ఒక ప్రార్థన. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్తో స్టార్ట్ అయినటువంటి జబ్బులు, గ్యాస్ ట్రబుల్ కోసం ప్యాండీ అని అయ్యని వేసుకొని ఈ కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఈ కిడ్నీలు దెబ్బతినేసి తీసుకున్న డైజెస్ట్ కాకుండా పూర్తిగా దానివల్ల వేరే రోగాలు, ఊపిరితిత్తుల రోగాలు, ఇంకొక రోగాలు. గ్యాస్ ట్రబుల్ మాయం చేసుకోవడానికి పోయి కిడ్నీలకు సమస్య తెచ్చుకోవటం, కిడ్నీలకు సమస్యలు తెచ్చుకోవడానికి పోయి ఊపిరితిత్తుల సమస్యలు తెచ్చుకోవటం, దాని ఊపిరితిత్తులు క్లియర్ చేసుకోవడానికి పోయి గుండెకి సమస్య తెచ్చుకోవటం. ఒకదాని తర్వాత ఒకటి మనుషులు అనేకమైన సమస్యలు. అయితే వీటన్నిటికీ పరిష్కారం దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఎందుకో ప్రతి మనుషుడు సమస్యని ఎక్కువగా కొని తెచ్చుకుంటున్నాడు అంటే దేవుని మాటల శ్రద్ధ వినకపోవటం, ఆ సమస్య ఏదో దేవునికి తీర్చేటట్టుగా ఒప్పచెప్పుకోకపోవటం. ఏంటి ఆ సమస్యను మనం ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు దేవుని దగ్గర. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకున్నట్టు. మన భారం మనం మోస్తున్నాము కానీ ఆ భారం దేవుని మీద పెట్టట్ల, దేవుని దగ్గర పెట్టట్ల. ఆ భారం మనమేం మోసుకుంటున్నాం. ఆ భారం పెరిగి 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 కాస్త మనం బలహీనం అయిపోతాం.
అది మనం అణిచివేస్తుంది, త్రొక్కివేస్తుంది, దేవునికి పనికిరంతా కనుమరుగు చేస్తుంది. అయితే ఆ రీతిగా ఉండకూడదు అనేది మన జీవితం, దేవుని యొక్క ప్రణాళిక. మీరు నా మాటలు శ్రద్ధగైనండి, వింటే మీ జీవితంలో ఉన్నతమైన ప్రతి సమస్యను నేను విడిపించి మీ జీవితంలో సమాధానం కలిగిస్తానని దేవుడిచ్చే సమాధానం. దేవుని మాటలు ఎలా వినాలి? ఈ దేవుని మాట కాల్చివేసే, బద్దలు చేసే శుద్ధి వంటిది, కాల్చివేసే అగ్ని వంటిది అంటుంది వాక్యం. అగ్ని మనుషుల్ని కాల్చేస్తుంది, దేవుని వాక్యము మనలో బుద్ధిహీనత కాల్చివేస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే మన ఆలోచనల్ని ఫస్ట్ నెగిటివ్ థింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నిటిని కాల్చేస్తుంది. కొన్ని దగ్గర దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అవదు అని అంటారు కొన్ని దిక్కల, కానీ దేవుని వాక్యం అంటుంది అవుతుంది అని అంటుంది. జరగదు అంటుంది లోకం, దేవుని వాక్యం అంటుంది జరుగుతుంది అంటుంది. ఎవరు రాసిన పత్రికలు అంటాడు, తన మహత్తు గల మాట చేత సమస్తము ఆయన నిర్వహించి, తన వాక్కు చేత ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, భూమి మీద ఉన్న సమస్తమును కలుగును గాక అంటే అయిపోయింది ఒకటే మాట. మాట చేత నువ్వు ఒక పక్షిని తయారు చేయి, అవుతుందా? ఒక గేదెని తయారు చేయి, అవుతుందా? కాదు. కానీ దేవుని మాటకేముంది? శక్తి ఉంది. ఆయన పలకగలిగితే ఏమైనా జరుగుతుంది. నా దేవుడు మీ జీవితంలో వినుచున్న మీ జీవితంలో ఆయన పలికాడంటే అది కరెక్ట్గా స్పాట్లో కానీ పడిందంటే ఏమైపోద్ది? అయిపోయి. వేటకు పోవాలి, మంచి వేట మాంసం తినాలి అని అడవికి బయలుదేరాడు వేటగాడు. బాణం ఉంది, విల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, అడవి ఉంది, అడవిలో తిరిగే జంతువులు ఉన్నాయి. ఆయన గురి తీసి కొట్టిన జంతువు మీద పడితేనే ఆయన ఆశ తీరుతుంది. రైట్, అంతే కదా. ఆ జంతువులు పరిగెడుతున్నప్పుడు ఆయన బాణం గురి తెప్పించే దానివల్ల ఉపయోగం లేదు. దేవుని వాక్యం కూడా ఇంతే. ఆ జింకలు కానీ ఆ కుందేలు కానీ స్థిరంగా ఉండవు, ఏమైనా పరిగెడుతుంటాయి. ఈయన ఏటాడాలి. మన ఆలోచనలు కూడా దేవుని వాక్యం ఉన్నప్పుడు పరిగెత్తకూడదు. దేవుని వాక్యం నేను తాకాలని ఇష్టపడుతుంది. ఆ ఏటగాడి వల్ల ఆయన కూడా నీ మధ్యకి వస్తాడు. నీ జీవితాన్ని తృప్తికరంగా మార్చాలని, నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చాలని. కానీ దుష్టుడు ఏం చేస్తాడు తెలుసు? నీ ఆలోచనలు చెరిపేస్తాడు. ఎనకు వాక్యం సరిగ్గా ఎనకు. నీ ఇంట్లో గురించి చేసి చెయ్యి. ఇంట్లో ఏం పెట్టి వచ్చావు? నీ ఇంట్లో చికెన్ చేసి వచ్చావు, నువ్వు పోయి చాలా వాళ్ళు తినేసి ఉంటే, నువ్వు చేసిన బిర్యానీ వాళ్ళు తినేస్తే అమ్మాయి ఏది పరిస్థితి ఎడుగొచ్చు నేసిన చేస్తాం. వాడి గురించి, పని గురించి వచ్చింది, మన ఉద్యోగాల గురించి వచ్చింది, అన్ని చూడండి వచ్చింది. ఎక్కడ చదవగొట్టేస్తుంటాడు. కారణం ఏంటంటే దేవుని వాక్యం నీ మీద పడకూడదు. అయితే దేవుని వాక్యం నీ మీద పడేటప్పుడుగా మొదటి మనం ఏం చేసుకోవాలి? సిద్ధం చేసుకోవాలి, సేద్యం చేయాలి. సేద్యం మొక్కల ముళ్ళ కంపలన్నీ నరికేయాలి, మొత్తం శుభ్రం చేయాలి, సాలు తీయాలి, నాగలతో దున్ని, ట్రాక్టర్తో దున్ని, చివరికి ఆఖరిగా విత్తనం వేస్తారు రైతు. అప్పుడు ఆ విత్తనం ఫలిస్తాం. ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యము, దేవుని మాట మన జీవితంలో ఫలించాలి అని అంటే మొదటిగా మనం ఏం చేయాలి? హృదయం అనే మనసును, హృదయం అనే ఈ పొలాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఫస్ట్ సిద్ధం చేసుకోవాలి. దేవాలయ సిద్ధంగా ఉన్నా నాతో మాట్లాడు అనాలి. అంతే. ఏంటి? నాతో మాట్లాడయ్యా అని అంటే ఖచ్చితంగా దేవుడు. అది మాత్రమే కాదు, దేవుని మాట ఏం చేస్తుందయ్యా అంటే చూడండి. ఈ మాట ఇంకొక మాట మత్తయి సువార్త 4వ అధ్యాయం. దేవుని మాట మనం ఏం చేస్తుంది? 3 మాటలు చెప్పి ప్రభు వల్లకి వెళ్దాం. మనం ప్రభు సన్నిధిని పరీక్షించుకునే సమయం కాబట్టి మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. చూడండి, మొదటగా దేవుని మాట వింటే కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, దేవుడు నా మాట వింటే దేవుని మాట వలన మానవులు జీవిస్తారు. మరి ఎన్నోళ్ళందరూ జీవిస్తున్నారు కదా అంటే వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళ, చర్చికి వాళ్ళు వేసుకోవడం నమ్ముకోవడం వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు కదా అంటే అదేంటి అని డౌట్ రాదు మీకు? వచ్చిన మేము ఎందుకు అడుగుతాం ఇలా అంటాం? జీవితం అందరూ ఒకటే. కానీ ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు, మనకు వివరించిన సమయం లేదు కానీ ఒక ఆయన అంటాడు, నేను జీవిస్తున్నాను, బాగుగా జీవిస్తున్నాను, ధనం ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, గొప్ప గొప్ప అన్నీ ఉన్నాయి, నాకేంటి అంటే దేవుడు వాళ్ళని చూసి అంటాడంట, నేను జీవిస్తున్నావు అని పేరు మాత్రం కలిగి ఉన్నావు కానీ నీవు మృతుడివే.
ఏ విషయాల్లో ఉన్నతమైన వాటిని గుర్తించే విషయాల్లో మానవుడు మృతి చెందిన వాడవలే ఉండాలి. ఇది నెంబర్ 1. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో శ్రేష్టమైనది ఏదో దేవుడు మనకి తెలియజేస్తాడు. ఆమేన్. శ్రేష్టమైనది ఏంటో మనకి తెలియజేస్తాడు. భూమి మీద ప్రతిదీ 2 రకాలు ఉంటాయి, 2 విధానాలు ఉంటాయి. మంచి చెడు, నవ్వు ఏడుపు, సుఖము దుఃఖం అని రకరకాలుగా అంటాం కదా. ప్రతిదీ 2 ఉంటాయి. ఒకటి దేవుని మార్గం ఒకటి ఉంటుంది, దుష్ట మార్గం ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో దేవుని మార్గం మనం తెలుసుకోగలుగుతాం, దుష్టుని మార్గం మనం విడిచిపెట్టగలుగుతాం. దుష్టుని మార్గం మనం విడిచిపెట్టగలిగితే దేవుని మార్గం మనం రాగలుగుతాం. దేవుని మార్గంలో మనం నడిస్తే అందులో ఏ కుటిలత లేదంటాడు, ఏ వంకరతనం లేదంటాడు. అది శ్రేష్టమైన మార్గము, చక్కని మార్గము, నివాస యోగ్యకరమైనటువంటి మార్గం మనకి వస్తుంది. అలా కాదు, నేను ఏ రీతిగా ఏదో ఒకటి జీవిస్తానంటే జీవించవచ్చు. అనేక మంది జీవిస్తూ ఉన్నారు లోకంలో. కానీ చివరికి ఫలితార్థం ఏంటయ్యా అంటే అనిల్ అంబానీ. ఇప్పుడు ఎక్కడ చూసి సోషల్ మీడియాలో అనిల్ అంబానీదే మ్యారేజ్ కొడుకుది 5,000 కోట్లు. అమ్మ అబ్బా ఎంత గొప్పగా చేస్తున్నాడు, ఎంత కోట్లు పెట్టి చేస్తున్నాడు. ఇండియాలో 1000 కోట్ల మంది కూడా లేరు జనాలు. మనిషికి 1 కోటి ఇచ్చినా కానీ అంత అవుతాయి, అందరు డబ్బు ఉన్న అయిపోతారు అని వాడి కాలం ఉన్న డబ్బు గురించి జనాలు మాట్లాడుకుంటుంటే ఆ పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రం మాటలు వేరేగా ఉన్నాయి. వాడు మాట్లాడుతున్నాడు, భూమి మీద అందరూ డబ్బు ఉంటే చాలు అనుకుంటారు, డబ్బు ఉంటే అన్ని కొనుక్కోవచ్చు అనుకుంటారు, అన్ని సంపాదించుకోవచ్చు అనుకుంటారు. ఎంత డబ్బు పెట్టినా కొనలేనిది చాలానే ఉన్నాయి భూమి మీద. కొన్ని వాటిల్లో ఒకటి శాంతి, సమాధానం, ఆరోగ్యం అని చెప్పాడట. ఏం చెప్పాడు? వాడికి ఏంటి, ఆ పిల్లల్ని చూసుంటారు చాలా మంది. ఆడబెట్టిన ఫేస్బుక్లో ఓపెన్ చేసిన, యూట్యూబ్లో అంబానీ ఆవులర్సినట్టే. ఇక్కడ ఏంటి వాడి పరిస్థితి అంటే వాడి జీవితం అట్లా ఉంది. ఎప్పుడు ఏమో తెలియదు. ఫ్యాన్ ఎక్కువ పెట్టుకున్నా డేంజరే, ఏసీ పెట్టుకున్నా డేంజరే. ఇష్టమైన ఫుడ్ ఏదైనా తినొచ్చు, కోరుకున్న ఫుడ్ ఏదైనా తినొచ్చు, కానీ తినే రైట్స్ లేదు, సహకరించదు. ఏం ఉపయోగం ఉంది? ఎన్ని ఉండి ఏం ఉపయోగం ఉంది? కాబట్టి ఇదిగో నేను పెట్టుకుంటున్న, మా నాన్న నాకు పెడుతున్న ఖర్చు, నేను అనిపిస్తున్న ఈ విలాసవంతమైన వివాహం చూసి వాడికి ఎంత డబ్బు ఉన్నాడు, వాడికి ఏం దిగులేదు అనుకోమాకండి. జీవితంలో సంతృప్తి లేని నాలో చాలా ఉన్నాయి. అవన్నీ ఎవరిస్తారంటే ఓన్లీ గాడ్. దేవునికి మహిమ కలుగును. ఆమె సంపద కంటే, ధనము కంటే, ఐశ్వర్యం కంటే, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతుల కంటే నీ జీవితంలో దేవుడు తగిన సమాధానం ఇచ్చి నిండైన ఆరోగ్యం ఇవ్వడం, దానికి మించిన సంపాదన ఇంకొకటి లేదు. ఆమె ఏ రోజు ఓడిపోతారో తెలియదు అన్నట్టు పాపం కొన్ని వస్తూ ఉంటాయి, రోజు వస్తూ ఉంటాయి. చనిపోయి మనం ఎందుకు పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, డబ్బు కోసం అని, ఇది అదని. అది సెకండరీ. కానీ దేవుడు మాట మనం ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఒక ఉన్నతమైన జీవితం జీవించేటట్లుగా దేవుడిలో మనం సంతృప్తి కలిగి ఉన్న. కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. అప్పుడు కష్టాల గురించి మనకు పట్టదు. దేవా ఈ సమయం నాకు మంచి ఆరోగ్యం ఇచ్చారు, చాలు. సంతృప్తికరంగా బ్రతికే జీవితము దేవుడు మనకిస్తాడు. యేసు ప్రభుతో పాటు కలిసి జీవిస్తున్న ఆది అపోస్తులు, పౌలు, శీలలు అంటారు, ప్రతి విషయంలో మేము సంతృప్తి నుండ ఎరుగుదు. దేన స్థితిలో ఉండనెరుగుదును, కష్ట స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఏ స్థితిలో ఉన్నా మా జీవితాలు ఏమంటాము? సంతృప్తి కలిగి జీవిస్తాం. అది దేవుని మాట ఉండే శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట నీవు ఉంటే నీ స్థితి బహు దిగజారిన స్థితి ఉండొచ్చు. లోకంలో నీకన్నా గొప్ప స్థితి కలిగిన వారు ఉండొచ్చు. అవి చూసి భయపడమాక, అవి చూసి కృంగిపోమాక, అవి చూసి నువ్వు దుఃఖపడమాక. దేవుడు నీతో ఉంటే వాటిల్లో నీకు సంతృప్తి అనిపించదు, నీకు సమాధానం అనిపించదు. రాజు అంతఃపురం నుండి అనుభవిస్తున్న దానికంటే కేదేరు వాగు దగ్గర ఏరియా దేవుడు సహవాసం కలిగి రొట్టె మాంసం తింటున్న అనుభవం గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుడితో ఉంటే. ఆ రొట్టె కోసం ఆ దేశంలో యెరూషలేములో అనేక మంది కరువుతో విలవిల్లాడిపోతున్నారు, శ్రమ పడిపోతున్నారు. అయితే నీవు ఉంటే నాకు చాలయ్యా అని పాట పాడుకుంటున్న ఏలియా మాత్రం పంట పండికపోయినా, వేటాడకపోయినా, కాకులు
ఏం తీసుకొని వస్తున్నాయి? రొట్టెలు, మాంసం తీసుకొని, కరువులో కూడా మాంసంతో పోషించాడంట నా దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నా దగ్గరకు ఒక సహోదరుడు వచ్చాడు. అన్న రాండి అన్న, బయటికి వెళ్ళట బిర్యానీ తిన్నాము అని చెప్పి నన్ను పిలిచాడు. ఎందుకయ్యా బిర్యానీ? లేదన్న, నేను తీసుకెళ్ళాలి, రా ఖచ్చితంగా. వద్దులే, ఎందుకు ఇంట్లో పెరుగన్నం తిందాం అంటే, పెరుగన్నం ఎప్పుడు తినేలే రాన్న, బిర్యానీ తినాలంటాడు. సరేలే, ఇంకా ఆ సహోదరుని బాధ పెట్టడం ఎందుకని అతనితో వెళ్ళి అంత కూర్చొని భోజనం చేస్తుంటే ఆయన కట్టులేదో నీళ్ళు పెట్టుకోన్నాడు. ఆయన బిర్యానీ తింటే ఎడుతున్నాడు. ఎప్పుడు జీవితంలో ఎప్పుడు బిర్యానీ తినలేదు, ఈరోజు తింటున్నట్టుగా ఎడుతున్నాడు. నాకేదో నాకు వచ్చి చాలా కొట్టింది. లేదు, ఈ బిర్యానీ మనం తినొచ్చాలి, ఈ ఏడుతుంది మన తెలియలేదు ఈ బిర్యానీ. ఆ బ్రదర్ ఏమైంది అన్నా, నిజంగా నా పరిస్థితులు అయితే ఇట్లా ఉన్నాయి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, రేపు నేను మధ్యాహ్నం ఏం తింటానో నాకు తెలియకపోయినా కూడా ఇందులో రూపాయి ఉండకపోవచ్చు. కానీ మధ్యాహ్నం ఏం తింటానో నాకు తెలియదు, ఏం అన్నం తింటాం లేదో నాకు తెలియదు. కానీ ఈరోజు ఒకటి అనుకున్నాను, నీ సేవకుడితో కలిసి ఈరోజు నేను మంచి ఆహారం తినాలని ఉంది ఏసయ్యా అని మనసులో అనుకున్నాను. దేవుడు తీర్చాడు నాకు. నేను అనుకునిపించాడు, బిర్యానీ తినడమే తృప్తి అనుకుంటే ఇంతేనా? దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి ఉన్నతమైన మేలులంట. ఆమె కంటికి కనబడనివి చిన్నదానికి ఎమోషనల్ అయిపోయాడు ఆయన. చూడన్నా, ఏమి లేకపోయినా చూడన్నా, రాజభోజనం దేవుడు పెడుతున్నాడన్నా. పరిస్థితులు ఏమి లేకపోయినా, ఇబ్బందులు ఎన్నున్నా దేవుడు మాత్రం నాకు రాజభోజనం పెడుతున్నాడని చెప్పి ఆయన దేవుడిని మహిమపరుచుకుంటూ ఆనందిస్తున్నాడు. నాకు చాలా సంతోషం అనిపించింది, బాధ కూడా కనిపించింది అని చూసి. ఈ రీతిగా దేవుడు మానవుడు దేన్ని బట్టి జీవించాలయ్యా అంటే, అన్ని పరిస్థితుల్లో సంతృప్తి, సమాధానం కలిగిన జీవితం జీవించాలి. ఆ జీవితం డబ్బున్న వాళ్ళకి లేదు, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి అది ఉచితం. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మొదటగా దేవుని మాట వింటే మనకేమలుగుతాము? జీవిస్తాం. రెండవ చూడండి, దేవుని మాట వింటే ఏమొస్తుంది? దేవుని మాటలు ఏమై ఉన్నాయి? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 63 వచ్చిన. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము, త్వరగా మాట చూసుకుని ప్రార్థనకి వెళ్తాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 63 వచ్చిన. ఆత్మయే నేను మీతో చెప్పి ఉన్న మాటలు చాలు చూడండి. దేవుడు మనతో చెప్తున్న మాటలు ఏమై ఉన్నాయంట? ఆత్మయు జీవమును. ఈ శరీర సంబంధమైన మనసుతో పొరపాటున ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేము. దేవుని మాటలు ఏమైనాయంట? ఆత్మయు జీవమునై ఉన్నాయి. శారీరకంగా భౌతికంగా ఉన్నంత వరకు అర్థం కాదు. ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని అనుసరిస్తున్న దేవుడు ప్రార్థన చేస్తుంటే, ఆ కొండ మీద ప్రార్థన చేస్తే పెద్ద మేఘం వచ్చేస్తుంది. ఆ మేఘం నుంచి ఒక శబ్దం వస్తుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నానని. ఇలా శబ్దం వింటారు కానీ వాళ్ళకి అర్థం కాలేదంటండి. ఏంటి మాటలు, ఏంటి విడ్డూరం అనుకున్నారు. కానీ యేసుప్రభు ఒకరోజు వాళ్ళతో అంటాడు, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను, నేను వెళుతూ మీ అందరి మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తాను. ఆదరణకర్త మీ మీదకి వస్తాడు, దేవుని ఆత్మ మీ మధ్యకు వస్తుంది, మీలోనికి వస్తుంది. అప్పుడు మీరు దేవుని ఆత్మ చేత సర్వసత్యములను నడిపించబడతారు అని చెప్పి దేవుడు వెళ్ళిపోతాడు. ఇది మాట్లాడి వీళ్ళకి అర్థం కావు. ఎక్కడికి వెళ్ళిపోతారు అయ్యా నువ్వు? అదేంటి ప్రభా, అది ఎక్కడుంటావు మాకు చెప్పవా అని కూడా అడుగుతారు. నేను వెళ్ళే చోటు ఇప్పుడు మీకు తెలియదు, కానీ ఒకరోజు మీకు తెలుస్తుంది. నేను వెళ్ళే చోటులో మీరు ఉండులాగా మీరు కూడా అక్కడికి ఒకరోజు నా దగ్గరకు వస్తారంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన మన కోసం వేరే రాజ్యమైన సపరేట్ చేస్తాడేమో అనుకున్నారు. అర్థం కాల, చాలాసేపు కన్ఫ్యూజ్ అయ్యారు. కొన్ని రోజులు కన్ఫ్యూజ్తోనే కాలం గడుపుకుంటారు. కానీ యేసుప్రభు ఒకరోజు వారిని తీసుకుని వెళ్ళి ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి వారి మధ్య నుంచి బయటకు పోతున్నప్పుడు, సపరేట్గా పోతున్నప్పుడు అంటాడు, వారి మీద పరిశుద్ధాత్మను అని ఊదుతాడు. వారి పరిశుద్ధాత్మ వారి మీద ఊదినప్పుడు వారి పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో దేవుడు వారిని విడిచిపెట్టిపోతున్న భయం వల్ల లేదు. యేసుప్రభు దాటిపోతున్నాడు, మనం విడిచిపెట్టిపోతున్నాడు, దాటిపోతున్నాడు. యేసుప్రభు ఇన్ని రోజులు మొత్తం ఉన్నాడు, పైకి వెళ్ళిపోతున్నాడు అని ఆడవలేదు. వారు సంతోషంతో పాటలు పాడుకుంటూ
పెంతెకొస్తు పండగ దినాన ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ నింపబడిన వాడు ఎక్కడికి వెళ్ళాడట? ప్రార్థన గదిలోనికి వెళ్ళారు. ఆ ప్రార్థన గదిలోనికి వెళ్ళి వారందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని నాలుగుల రూపంలో వచ్చి వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద రాలిందంట. అప్పుడు వారు దేవుని శక్తి పొందుకొని అనేక భాషల్లో మాట్లాడడం స్టార్ట్ చేశారు. పరిశుద్ధాత్మ భాషలు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వాళ్ళందరి మధ్యలో పేతురు లేచి నిలబడి వాక్యం చెప్తారు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలారా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు లేచి ఉన్నాడు. ఆమె మనం ఆయన విశ్వాసం వచ్చితే మనం కూడా ఏదో ఒక రోజు లేపబడతాం, ఆయనతో పాటు జీవిస్తాం, ఆయన రాజ్యంలోకి వెళ్తాం. అప్పుడు అన్ని డౌట్లే. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం. అందుకని దేవుని మాటలు ఏమైనాయట? ఆత్మయు జీవమయం. భౌతికంగా అబ్రహాం దగ్గరకు వచ్చి దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను చూపించే దేశంలోకి వెళ్ళు, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. వెళ్ళిన తర్వాత పొందుకోవాలి, కానీ విని వెళ్ళాడు. గొప్ప సైన్యంగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును. అబ్రహాము దేవుని మాట విని గొప్ప వంశమని అతని గర్భంలోంచి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మాట వింటే అబ్రహామును ఆశీర్వదించిన నా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాను కనుక ఆమె మొక్కల మీద కొత్తాం. ప్రభు బలం మన మధ్య ఉంది. ప్రభు బలం పరీక్షించుకునే ముందుగా మనం యోచన చేసుకుంటాం. దేవా, నీ మాట వినాలని నువ్వు నన్ను కోరుకుంటున్నాను. నీ మాటలు వింటే మాకెంతో శ్రేష్టం. అందరూ మౌనంగా కళ్ళు పెంచుకున్నాం. ప్రభు వాళ్ళ దగ్గర బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు మౌనంగా ఉండకూడదు. దేవుని మాట విని సమయం దేవుడితో మాట్లాడుతున్నాడంటే ఇన్ని దినాలు దేవుని మాటలు మనం వినలేదేమో. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా మాట వినండి. నా మాటలు వింటే నీకెంతో శ్రేష్టం, నీకెంతో మేలు. నా మాట పంటలను బద్దలు చేయి, శుద్ధి నీ జీవితంలో సమస్యల గురించి కుంగిపోవు. నీ కష్టాలను చూసి నువ్వు కలవపడ, నీ ప్రతికూల పరిస్థితి చూసి నువ్వు అందరికీ పడక, నన్ను నా మాటల మీద విశ్వాసం వచ్చినందుకు గమనించు. నీ ప్రతి సమస్యని వినిపించుకునే శక్తి కలిగిన ఆ రీతి నీ మనసులో ఒప్పుకొని నువ్వు దేవుడిని గొప్ప చెప్తే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రతి సమస్యకు నా దేవుడు పరిష్కారం దయచేయగా ఆయన మాటలు నేను జీవింపజేస్తాయి. లోకం కొరకు జీవించేటట్టుగా కాదు, ఆయన కొరకు జీవించేటట్లుగా నేను మారుస్తాను. ఆయన గురించి ఆలోచించేటట్లుగా నేను మారుస్తాను. ఆయన కొరకు నువ్వు ప్రయాసపడేటట్లుగా నీ జీవిత వ్యవస్థను మారుస్తాను. ఒక్కసారి యోచించి నేను ఏ విధంగా జీవిస్తున్నాను? నా జీవితం ఏంటి? దేవుని వాక్యం చేత నేను జీవిస్తున్నానా? దేవుని మాటగా నేను జీవిస్తున్నానా? లేదా వేరే ఒక విధంగా నేను జీవిస్తున్నాను? లోకపు నటన ముగిసిపోతుంది, లోకపు నటన గతించిపోతుంది. దేవుని చిత్తంలో జరిగించబడి నిరంతరం జీవిస్తాను. నా నిరంతరం జీవించాలి. నిత్యం ఆయన నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న కలిసి ఉదయం అని నీ తలుపులో నిలుచుని తట్టుచున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె, నీ హృదయంలోనికి నాకు చూపిస్తావా? నేను నీలోనికి రావాలి, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను, నీతో ఉండాలని అనుకుంటున్నాను. నేను నీతో ఉంటే నీ జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందము, ఆరోగ్యము నీకు దయచేస్తాను. మొదటి నన్ను కోరుకో అని దేవుడు నీ హృదయం తలుపులు తట్టుతున్నాడు. తన స్తోత్ర దేవుడికి నీ హృదయాన్ని ఏసయ్య నా హృదయంలోనికి రండి. నా హృదయంలో అనేక సమస్యలతో నేను చేర్చుకోలేకపోయాను. ఈ ఒక్క క్షణం నా ప్రతి సమస్యను పక్కన పెట్టి నా హృదయంలోనికి నేను చూపిస్తున్నాను. నా హృదయంలోనికి రండేసాయి, నా కుటుంబంలోనికి రండేసాయి, నా జీవితంలోనికి రండేసాయి. నేను ఏ పరిస్థితిని బట్టి నీ కొరకు నేను జీవించలేకపోతున్నానో నా ఎడలో నీ దృష్టి నిలిపి ఆ సమస్యలన్నీ నా జీవితం నుంచి తీసివేయి. నేను హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పలుకు. మౌనంలో నువ్వు పలుకు. నువ్వు అడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రీతికి నువ్వు అడుగుతున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గౌరవమైన గొప్ప కార్యాలు నా దేవుడు జరిగించుకుంటాడు.
అది జరిగించడానికి ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చానప్పుడు రాత్రిలో బ్రతినెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి మీ కొరకు ఇవ్వబడుతున్న శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుని నేను చేయించి ప్రేమ కలిగిన మా తండ్రి ఈ పాత్రల శరీరం దీవించి ఆస్వాదించి తీసుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి మీ కొరకు బ్రతుకున్నట్టు మీ మాట విని మీ కొరకు జీవించినటువంటి సహాయం చేయండి. మీ మాట వింటే ఎంతో శ్రేష్టం అంటున్నాం, మేలు అంటున్నాం. ఈ మాట వెనుక లోకంలో పొందుకున్న నష్టాలన్నింటి నుంచి విడిపించండి. తప్పిపోయిన కుమారుని ఏదైతే దగ్గరికి చేర్చుకున్నాము హక్కులు చేర్చుకుని ఆదరించి ఆస్వాదించాలి. ఈ ఉదయకాల సమయంలో బిడ్డల మాటలు ఎంతమంది దేవుని ఉదయం వారు చోటిస్తున్నారు. వారిని ప్రేమించి వారిని ఆస్వాదించి వారు తీసుకుని స్థితి వారి హృదయాల్లో కార్యస్థితి కలుగుని ప్రభు చూపించమని దయ చూపించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అది ఎవరైతే బాప్తిస్మం పొందుకొని ఉన్నారో వారు వస్తున్న బాప్తిస్మం పొందుకొని రక్షింపబడిన వారిని కుడి హస్తాలు కనిపించేటట్లు చూపించినట్లయితే ప్రభు యొక్క శరీరం మీ మధ్యకి వస్తుంది. దయచేసి బాప్తిస్మం పొందుకున్న వాళ్ళు మీ హస్తాలు కనిపించేటట్టు చూపించండి. ప్రభు యొక్క శరీరం మీ మధ్యకి వస్తుంది. మిగిలిన వాళ్ళ కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఉండవలసిందిగా దేవుని నామమున బట్టి నేను తెలియజేస్తున్నాను. ఆయన శరీరంలో ఆయన రక్తంలో త్రాగబడి నిత్య జీవము కలిగిన వాళ్ళంటే వాక్యం. దేవా, నిత్య జీవనకు నేను పాత్రలు అవ్వాలని ఆశపడుతున్నాను. నేనేం చేయాలి అని ఒక భక్తుడు అడిగినప్పుడు నీటి ద్వారైనా ఆకు ద్వారైనా కానీ జన్మించాలని చెప్పాను. నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలి అంటే బాప్తిస్మం అనుభవానికి నువ్వు సిద్ధపడాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాప నిమిత్తమై ప్రచారపడి బాప్తిస్మం పొందుకుంటావు నీ పాపలను క్షమించి తన రక్తంతో నేను కలిగి నీతిమంతులుగా పరిశుద్ధంగా మార్చడానికి ఇష్టపడ్డాను. అదే రీతి భోజనం ఒకటే పాత్ర చేత పట్టిన ప్రదర్శన చెల్లించి మీ కొరకు చెల్లింపడుతున్న కొత్త నిబంధన రక్తం చెప్పాను. ప్రేమ మాత్రం ఈ పాత్రను రక్తంలో దీవించి ఆస్వాదించి ఆమె ప్రోక్షించి పరిశుద్ధులు నిర్దోష నిష్కలకులు నీ కొరకు నిలబడట్లుగా నీకు సాక్షులుగా నేను జీవించిన సహాయం తెచ్చాను. యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అదే రీతి ఎవరైతే ప్రభు యొక్క శరీరంలో పాల్పొప్పులు పొందుతున్నారో తిరిగి మీ కుడి హస్తాలు చూపించినట్లయితే ప్రభు యొక్క రక్తం మీ మధ్యకు వస్తుంది. అందులో పాల్పొప్పులు పొందుకుంటుంది. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ